ఓ బ్రహ్మం అయ్యి సప్పుడు చేస్తలేదు. ఏం చేస్తారు? ఇద్దరు ఉన్నారు, సప్పుడు చేస్తలేరు. బ్రహ్మం బ్రహ్మం అబ్బో మళ్ళా పడసోళ్ళు అవుతారు మీరు. ఏ సాల్ది అంత ఇచ్చంత్రాలు మాట్లాడుతున్నావు? రేపు ఊరికి పోదామని ఆలోచిస్తున్నావు. అసలు ఏ పని వచ్చారు చెప్పుర్రి. నా మనవరాలకు ఉంగరంగా ఉన్నట. ఎంత ఎత్తు? పావులెత్తు. చిన్న పిల్లేనే, మందం చాలదా బాగా దొడ్డెందుకు? మరి బంగారం తెచ్చినావా? ఇగో తెచ్చిన. బంగారం బంగారం అయింది కాదు బిడ్డ. యాడ్ నుంచి తేవాలి నేను. మరి ఎప్పుడు ఇస్తావు? ఇద్దరి వారంలో. అల్లుడు పోయేస్తా బిడ్డ, పోయేస్తా. అత్త నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏంది బిడ్డ? నాకు అర్జెంటుగా ఒక 20,000 రూపాయలు కావాలి. నీకు అంత తిప్పలేమొచ్చింది బిడ్డ? ఏం లేదంతా, నా కొడుకు కాలేదు, ఫీజు కట్టాలి, వాళ్ళు ఆగుతలేరు. నాకు పైసలు వచ్చేటివి ఉండే, రాలేదు. అది రాగానే నేను మీకు అప్ప చెప్తాను. మామ బాయికాడికి వేయండి బిడ్డ. నేను వచ్చినాక చెప్పి పైసలు ఇచ్చి పోయేస్తా బిడ్డ. బాబాయ్ ఒక 2 గ్రాములు బంగారం ఉన్నారా? తమ్ముడు బాగున్నావురా? బాగున్నాక. మరి సీనియర్ ఉంగరవాడి చెప్పినవురా. వాడు ఊకే అందరికి చెప్తాడు, కలవటంలో కథ చెప్తాడు. ఇజ్జత్ పోయేటట్టు ఎందుకు? వాడి వాడంటే పిచ్చకుంటాడు కాదురా. అక్క వాడు వారం రోజుల కింద ఉంగరం చేయమని బంగారం ఇచ్చి నిజమే, కానీ పిచ్చ బంగారం లేక పని ఆగింది అక్క. పెచ్చు బంగారమా? పెచ్చు బంగారం అంటే ఏంటిది? పిచ్చు బంగారం అంటే ఎట్లా చెప్పాలి అక్క, మీరు కుండలు చేస్తారు కదా, కుండ మందమే మన్ను పెడితే కుండ అవుతుంది అక్క. గచ్చట్ల తమ్మి, అక్కడికి మన్ను పెడితే పిడికేడు కుండ వెళ్తుంది. గదే అక్క, నేను పావులెత్తి ఉంగరం చేయాలంటే దోవార బంగారం పెచ్చు పెట్టాలి. ఇప్పుడేమో పనులు లేవు. పనులు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు పెట్టి చేసి ఇచ్చినాము. నేను మొన్న ఎవరికి వస్తువు చేసి ఇచ్చిన బంగారం ఎక్కువ తేలింది. వాళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు ఇత్తలేరా, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు పైసలు ఇత్తలేరు, బంగారం ఇత్తలేరు. ఇవ్వాలి ఇస్తా, రేపు ఇస్తా అని సతాయిస్తాను. ఇప్పుడు ఈయనకు ఉంగరం ఇవ్వండి ఆగుతలేడా? ఇచ్చేటోళ్ళేమో ఇవ్వకపోయి, ఇచ్చిన వాళ్ళేమో ఆగకపోయి. ఏం చేయమంటావు అక్క? సాగుమంటావా? అత్త ఇటు నువ్వు అన్నకి సీనియర్ తల్లే 3 ఏళ్ల కింద నా దగ్గరికి వచ్చి 2 తులాల బంగారం నా చేతిలో పెట్టి 2 తులాల పుస్తెళ్తాడు, పావులెత్తు ఉంగరం, 1/2 తులం కమ్మలు చేయమని ఇచ్చింది. అయ్యో అత్త ఇంకా బారలేదు, బంగారం కావాలి కదా అన్నాను. అంటే నేను ఊళ్ళోకి వెళ్ళిన దింకపోతానా, ఇత్తది నువ్వు చెయ్యి అన్నది. సరే మంచిదే, నేను చేసిచ్చిన దానికి నాకు మళ్ళీ మిగిలిన బంగారం ఇవ్వడానికి 6 నెలల సంవత్సరం పట్టింది. అప్పుడు నేను వినలేదా? ఇప్పుడు ఇక పావులెత్తు బంగారానికి బాబాయిది ఊరంతా చేతి చేయబట్ట సీనుగాడు ఇట్లనే ఉంటుందా చెప్పత్తా? మా పని నమ్మకం ఓపికతో నడుతుందంతా. నువ్వు చెప్పింది నిజమే అల్లుడు. ఓపికతోని నమ్మకంతోని కలిగిన పని మీది. నా బిడ్డల పెళ్లిలప్పుడు మీ నాయన దగ్గర మస్తు నగలు చేయించిన. 1 తులం అటు ఇటు అయినా కానీ మేము వెనకసిరి లెక్కలు చూసుకునేది. ఇట్లా తొందరపడి తిట్టుకునేటోళ్ళం కాదు మేము. ఒక 2 గ్రాములు బంగారం కావాలి రా, పెచ్చు బాగా అవసరం ఉన్నది. ఇప్పుడైతే లేదు బాబాయ్, ఏమైనా గిరాకీ అయితే 2-3 రోజుల్లో చూస్తా. సరే బిడ్డ, సరే అక్క. సరే అల్లుడా పోయేస్తా. మంచిదా బిడ్డ? పిల్లగా ఏం చేయించుకుంటారు? ఏం లేదు, 3 నెలల చిట్టి పైసలు ఇవ్వాలి, ఇస్తలేడు, సతాస్తున్నాడు, అందుకే వచ్చిన. పైసలు ఎన్ని రోజు? అయ్యో నువ్వే వచ్చినావు బిడ్డ. మామయ్య బాయకాడికి వేయండు, వచ్చినాక పంపిద్దాం అనుకున్నా. కొద్దిగా ఆగు బిడ్డ, తీసుకొస్తా. బిడ్డ సరే లెక్క పెట్టుకో బిడ్డ. ఉంటైతే వస్తా. అయ్యో బిడ్డ, నాకు చిక్కు వేసలు అయిన సతాయించినట్టు నన్ను సతాయించద్దు. అదేం లేదత్త, కుదిరితే ముందుగానే తీసుకొచ్చి ఇస్తా.
వచ్చిన అదా కూర్చో. నువ్వు ఎప్పుడు వచ్చినావు కదా? ఇప్పుడే వచ్చిన అత్త. ఏమయ్యా బ్రహ్మం, చెప్పిన టైం కంటే మొదగాలే తెచ్చిస్తా మాంటివి, ఇంతవరకు తేకపోతుంది. నేనే వచ్చినా ఇప్పుడు ఇవ్వకుంటే. అయ్యో అత్త ఏమనుకోకు, మన కిరణ్ రాజు బిడ్డ పెళ్లి ఖాయమైపోయింది. నగలు చేసేది ఉన్నది. ఒక వారం రోజులు నగలు చేసిన తర్వాత ఆ పైసలు వస్తాయి. రాగానే నేను తీసుకొచ్చి అప్ప చెప్తా. రాము నువ్వు కూడా ఒక వారం రోజులు ఓపిక పట్టు. ఆ పైసలు రాగానే తీసుకొచ్చి అప్ప చెప్తా. అసలు ఇంతకు ఆ పని నీ చేతికి వస్తుందంటావా? ఏ ఆగు పిల్లగా, వాళ్ళు ఇద్దరు బంక పూసుకొని తిరిగినట్టే తిరుగుతారు. ఆయనకి ఎప్పుడు ఇంకెవరికి ఇస్తారు పని? అయితే అల్లుడు వారం రోజులు అంటే 10 రోజులు ఆగుదాం తీసుకొచ్చి.